హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఆనియన్స్, మిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని దాంట్లో పట్టా మొగ్గ, యాలకులు వేసుకున్నాను. పట్టా మొగ్గ పౌడర్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అంతా వేసేసి వేపేసుకొని బాగా కొబ్బరి, గసాలు, జీడిపప్పు వేసుకొని కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నాను. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత టమోటో పేస్ట్ ఉంది కదా, అది కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎగ్స్ తీసుకున్నాను, అవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. కారం, గరం మసాలా, ధనియాల పొడి తగినంత వేసుకోవాలి. వాటర్ పోసుకొని అది బాగా ఉడికిచ్చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఎగ్స్ని అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే దగ్గర తీసుకొని దాంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ తయారైపోయింది. థ్యాంక్ యూ ఆల్.